తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తమిళనాడులోని మహాబలిపురంలో నేడు జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. విభజన సమస్యల వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి గట్టెక్కించేందుకు 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం వేదికగా సీఎం చంద్రబాబు కోరనున్నారు. షెడ్యూల్ 9-10లోని సంస్థల విభజనకు సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆస్తులు అప్పుల పంపకం విషయంలో ఇప్పటికీ పరిష్కారం కాని అంశాలపై చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న ఆర్థిక అంశాలతో పాటు రెవెన్యూ గ్యాప్ సమస్యను ప్రస్తావించనున్నారు. పన్ను సంబంధిత అంశాల పరిష్కారానికి కేంద్ర సహకారం కోరనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపై సమావేశం వేదికగా చర్చ జరగనుంది. రాష్ట్రానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దుగరాజపట్నం పోర్టు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు. రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధికి మరింత కేంద్ర సహకారం కోరనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి అవసరమైన అనుమతులు, నిధులపై చర్చించనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ మిగతా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరనున్నారు. సదరన్ కౌన్సిల్ సమావేశాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కీలకంగా వినియోగించుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలకు ఈ సమావేశం ద్వారా పరిష్కార మార్గం చూపాలని ప్రభుత్వం ఆశిస్తోంది.